జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం యాగశాలను శుద్ధి చేసి అంకురార్పణ చేశారు. ఈ రోజు ఆలయంలో ఆంజనేయ స్వామికి పూజలు చేసి అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను యాగశాలలో కొలువు తీర్చారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని స్నాన అర్చకులు కపీందర్ స్వామి తెలిపారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన లోపాల ప్రాయచిత్తం కొరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పూజారి ఈవో శ్రీకాంతరావు చెప్పారు. ఆంజనేయాయ మంగళం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం మీద వేయించేసినటువంటి విముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభించబడ్డాయి. నిన్న సాయంకాలం యాగశాల శుద్ధి నిమిత్తమై విశ్వక్షేరారాధన, వాసుదేవ పుణ్యవాచనం, అదేవిధంగా రక్షాబంధన, ఉత్సుంగ్రహణం, అంకురార్పణ, అఖండ దీపారాధన నిన్న సాయంకాలం చేసుకొని ఈరోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి సన్నిధిలో పుణ్యవాచనం తీసుకొని వృత్తికరణం చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు అమ్మవారితో సహా యాగశాల ప్రవేశం చేశాం. స్వామివారికి వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాలు కూడా విన్నపం చేసుకున్నాం. ద్వారతోర ధ్వజకుంభారాధన, అదేవిధంగా చతుస్థానార్చన అంటే స్వామివారి మూలమూర్తిలో కుంభములో, బింబములో, మండలములో, అగ్నిముఖములో 4 చోట్ల ఆరాధన జరుగుతుంది. దాన్నే చతుస్థానార్చన, అగ్నిముఖం అంటారు. ఆ విధంగా స్వామివారి యొక్క సన్నిధిలో ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేయాలి అని అంటే, మొట్టమొదటిగా స్వామివారి సన్నిధిలో నిత్యోత్సవం, మాసోత్సవం, పక్షోత్సవం, సంవత్సరోత్సవం, వార్షికోత్సవాలు, రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో మంత్రములో కానీ, క్రియలో కానీ, వస్తువులలో కానీ, భక్తిలో కానీ మనకు తెలియకుండానే లోపాలు ఉంటాయి. ఏది మనం తెలిసి చేయమో తెలియకుండానే అనేకమైన లోపాలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారి సన్నిధికి వచ్చేటువంటి భక్తులు కూడా తెలియకుండా ఏదో రకరకాల కోరికలు కోరుకోవడం, అధర్మంగా ఉండటం, అధర్మమైన కోరికలు, ఇట్లాంటి అనేకమైనటువంటి అపచారాలను తొలగించడం కొరకై ఈ యొక్క పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు చేస్తారు. ఈ పవిత్రోత్సవాలు 3 రోజులు చేయటం చేత స్వామివారు పవిత్రీకరణ చెందుతూ సమస్తమైనటువంటి భక్తజనులకు, సమస్తమైనటువంటి మానవాళికి పవిత్రీకరణ చేస్తారు. 3వ రోజు ఈ కుంభ ప్రోక్షణ చేసి పట్టుదారాలతో చేయబడినటువంటి పవిత్రుడు స్వామికి సమర్పణ చేసి